దౌలతాబాద్ మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర కార్మికులకు శుభవార్త ప్రకటించిన నేపథ్యంలో దౌలతాబాద్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, ఏఎంసీ మద్దల స్వామి, మల్లారెడ్డి, బండారి లాలు, సంపత్ రెడ్డి, మండల నాయకులు టైలర్ రమేష్, రైతన్న, ఏఎంసీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. పోయిరి అని ఇంకా రైట్ అని కొన్ని పెడుతున్నాం. వెయిట్ తమ్ముడు పక్కకుండా పక్కకుండా కెమెరా కూడా సినిమా గ్రూప్లో అన్న పెట్టేసి ఒక వారం ఉంటే అయిపోతుంది. పేపర్ చాలా ఓకేనా పెట్టుకోవచ్చు కదా. అవునే ఈడ ఫుల్ అయినాక ఆడ తీసుకుపో. టార్గెట్ ఏం టార్గెట్ ఉంటుంది? ప్రభుత్వం పైసలు కట్టినాక నీకేముంటుంది టార్గెట్? నేను ఇప్పిస్తా టార్గెట్, నేను ఇప్పిస్తా కదా టార్గెట్. నీ కలెక్టర్ గారితో మాట్లాడి నువ్వైతే ఇక్కడ ఫిల్ చేసుకో. 2 గోదాములు ఉన్నాయి, 200 లారీలు ఉన్నాయి. ఏం కాదు, నేను ఉన్నా కదా. ప్రభుత్వమే మనదే. ఇబ్బంది ఏముంటుంది నీకు? నేను మాట్లాడి ఇప్పిస్తాను. ఏమన్నా నీకు లాస్ అయితే నేను ఇప్పిస్తాను. ట్రాక్టర్లు అంటే ఎప్పుడు ఏడా అమ్మాలోళ్ళు మీ దగ్గర ఉంటారు కదా. ఎట్లా నువ్వైతే తీసుకొచ్చేది తీసుకో. ఇది నేను కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. కార్మికుల అమౌంట్ పెంపు విషయంలో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, అందరికీ, ప్రెస్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల ప్రజలకు కూడా న్యాయం చేయాలనే తపన ఉన్నది, చేస్తున్నాడు. ఈరోజు కార్మికులు దాదాపు ఇంచుమించు 1,11 లక్షల జనాలకి సాలరీస్ పెంచడం జరిగింది. చాలా శుభపరిణామము. అదే రకంగా అక్కడ విద్యార్థులకు కానీ, రైతులకు కానీ అన్ని కోణాలలో ముందు తీసుకుపోయే కార్యక్రమాలు మన సీఎం గారు చేపడుతున్నారు. కాబట్టి అందరూ కోఆపరేషన్ చేసి అన్ని రంగాలలో కూడా సరే. ఈరోజు వరి కోతలు ఉన్నాయి, కొద్దిగా ట్రాన్స్పోర్ట్స్ కానీ లేకపోతే రైస్ మిల్లర్స్తో కానీ ప్రాబ్లం అవుతుంది. ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. మన రైస్ మిల్లర్స్ ఎట్లున్నారంటే 10 సంవత్సరాల నుంచి పందికొక్కులు లెక్క తిని ఇవాళ కనీసము లారీలు పోతే 4-5 రోజుల దాకా ఖాళీ చేసుకోకుండా ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తున్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా రైస్ మిల్లర్స్ కూడా, లారీ ఓనర్స్ కూడా అర్థం చేసుకోవాలి. అందరం కలిసి రైతులకు న్యాయం చేయాలి ఖచ్చితంగా. లేకపోతే రేపు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. రైస్ మిల్లర్స్ కానీ, లారీ అసోసియేషన్ ఓనర్స్కి కానీ హెచ్చరికలు చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు కోఆపరేషన్ చేస్తే మేము కూడా అన్ని రకాల కోఆపరేషన్ చేస్తాం. అందరం మేము అందరం కలిసి రైతులకు సేవ చేద్దాం, రైతులను ముందు తీసుకుపోదాం. రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆయనకు మంచి ఉద్దేశం ఉంది.
అటు రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని రంగాల కార్మికులకు కానీ కర్షకులకు కానీ అందరినీ కూడా ముందు తీసుకుపోవాలనే ఆలోచన ఉంది. కానీ ఆ 10 సంవత్సరాలు ఎవరైతే పందికొక్కులు కదని ఇలా చెప్తే వినకుండా అయ్యారు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్కి సహకరించి రైతులకు మేలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులకు సాలీసు పెంచినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. కార్మికుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కార్మికులు అనేటోళ్ళు బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, అత్యంత నిరుపేదలే కార్మికులుగా పనిచేస్తారు. వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దళితవాద కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు కొద్దిగా వరికోత ఇబ్బందులు ఉన్నాయి. రైతులు ఎవరు అధైర్యపడద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే రైతుల కోసమే. కాంగ్రెస్ అంటేనే రైతు, రైతు అంటేనే కాంగ్రెస్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతులందరినీ ఆదుకుంటాం. చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి రైతులను వాళ్ళొక్కరు ప్రతిపక్షాలలో వాళ్ళు ఉన్నప్పుడు చేతగాలే ఊరేస్తే ఊరన్నోళ్ళు ఈరోజు వచ్చి కళ్ళాల కాడికి పోయి రైతులను రెచ్చగొడుతున్నారు. అలాంటి విషయాలు రైతులు గుర్తుపెట్టుకొని ఆలోచన చేయాలి. పక్కా చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ వడ్లను కొనుగోలు చేస్తాం. రైతులందరికీ 24 గంటల్లో కొనుగోలు చేసిన వడ్లకు 24 నుంచి 48 గంటల్లో వడ్ల రూపాయలు కూడా అకౌంట్లో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి రైతులు ఎవరు అధైర్యపడద్దు. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ గతంలో 10 సంవత్సరాల నుండి ఈ కార్మికులను పట్టించుకోకుండా వదిలేసినటువంటి గత ప్రభుత్వాలను దిమ్మ తిరిగేలా ఇవాళ కార్మికులందరికీ మంచి వాళ్ళ కష్టం తగ్గట్టు ఫలితాన్ని అందించినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్మిక మంత్రి మన వివేక్ గారికి హృదయపూర్వక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వము ఒక్కటిగా వాళ్ళ కోరికలు, రైతుల కోరికలు కానీ ప్రతి ఒక్క సామాన్యుని కోరికలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోరికలు తీరుస్తున్నటువంటి సందర్భంలో ఏదో పిచ్చి వేషాలు వేసి ప్రతిపక్ష నాయకులు ఇవాళ ఏదైతే వడ్లు కొనుగోలు కాడ ఇబ్బంది జరుగుతున్నా ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఊరుకుంటలేరు. అధికారులు కూడా ఆ లారీల వెంబడి పడి, ఏదైతే మిల్లర్ల వెంబడి పడి వాళ్ళను దగ్గరుండి వాళ్ళతో కాంటాలు పెట్టిస్తున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడికక్కడ ఏ విలేజ్లో అయినా సరే నాయకులందరూ ఉండి ఆ రైతులకు అండగా ఉందాం. వారికి ఎక్కడైతే లారీలు ఉంటాయో ట్రాక్టర్లు అయినా సరే ట్రాక్టర్లపై కూడా ఈ వడ్లను తరలించండి. మీకు మిల్లర్లు కిరాయిలు ఇస్తారు, లారీలే దొరకాలని లేదు. ట్రాక్టర్లు కానీ డీసీఎంలు కానీ ఏ విధంగానన్నా ఈ వడ్లను తరలించి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఈ ఉద్యోగ అధికారులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాను. ఎవ్వరూ అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ఈ వర్షాలు పడే లోపే ఈ ధాన్యాన్ని షిఫ్ట్ చేసే విధంగా అందరం చర్యలు తీసుకుందామని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్మికులకు అండగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, వివేక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఓకే అన్న, ఓకే. లేట్గా స్టార్ట్ అవడం వలన ఇతర ప్రాంతంలో లారీల ఇబ్బంది ఉన్నది వాస్తవమే. కానీ అయినా కానీ అధికారులు నిరంతరం కృషి చేస్తూ మరి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ లోకల్ ఏపీఎంస్ కానీ సివిల్ కానీ రైతులతో సమన్వయపరుస్తూ మరి ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ లారీలు అవైలబుల్ ఉన్నా తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడినాము. లోకల్ ఇప్పుడు రైస్ మిల్లల నిండిన తర్వాత కూడా దౌలతాబాద్ మండలం దాదాపు ఒక 200 లారీలు స్టోర్ చేసే కెపాసిటీ చేసే గోదాములనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమరెడ్డి గారి హయాంలో నిర్మాణం జరిగిన గోదాములనే. అదే కాకుండా టీటీడీ కళ్యాణపురం ముఖ్యంగా ఈ ప్రాంతంలో పత్తి మిల్లులలో కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. రైతులందరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.
ఆర్డీఓ వద్ద మాట్లాడి తక్షణమే లారీలు తీసుకొచ్చి 1-2 రోజులు, ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువైంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను అధిగమించి ఇది మన ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి ఏ సమస్య ఉన్నా మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా మనకు 5 మార్కెట్ కమిటీ చైర్మన్లను 24 గంటలు అందరు రైతులకు అవైలబుల్ అని ఆదేశించడం జరిగింది. మరి అధికారులు, పోలీసు యంత్రాంగం అందరూ కూడా రైతన్నల కోసం వాళ్ళ లారీలు ఇచ్చి మరి త్వరగా ధాన్యం అని డబ్బులు ఇచ్చే బాధ్యత అందరం కూడా ప్రతి ఒక్కరం మీకు అండగా ఉన్నాం. మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక వారం రోజులలో కూడా అన్నీ క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా రైతులు ఆధారపడ ప్రతి గింజ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కొన్న తర్వాత చాలామంది రైతులకు కూడా వాళ్ళకు వచ్చే SMS వచ్చే ట్రక్స్ వచ్చే 12 గంటల్లో కూడా లోపల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాయి కానీ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను రైస్ మిల్లర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ప్రతిపక్ష పార్టీల మాటలు పట్టుకొని ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఇప్పుడు మీ చేతిలో మీకు అవకాశం ఉందని మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ప్రతిచర్య ఉంటుంది. మరి అలాంటి సంఘటనలు తీసుకోవద్దు. రైతన్నలు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క రైస్ మిల్లర్లు ఆదుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో చాలామంది చెప్తా ఉన్నారు, రైస్ మిల్లర్లు నింపిన తర్వాత కూడా పక్కన జాగాలు ఉంటే వాళ్ళు తాడ్పత్రి వేసి కట్టడం జరుగుతుంది. మరి దుబ్బాక నియోజకవర్గంలో మరి రైస్ మిల్లర్లు ఎందుకు ఈ పని చేయట్లేదని ఒకసారి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. రైతన్నలు మీరు పండిస్తేనే మీ రైస్ మిల్లు నడుస్తాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మానవతాతో ప్రతి ఒక్క రైస్ మిల్ అందరూ కూడా రైతులకు సహకరించాలని కోరుతాం.